నైన్ ఛానల్ కి స్వాగతం. భాగంగా ఈరోజు వెంకటగిరికి రావడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు జాతీయ పార్టీలుగా నిలబడ్డాయి. ప్రాంతీయ పార్టీలు కూడా హోరాహోరిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏది ఎట్లాగైనా కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. మోడీ గారు పొద్దున్న లేచి సాయంకాలం దాకా అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఆయన పతనం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష హోదాలో కూర్చోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా వెంకటగిరి ప్రాంతం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి మేము పునాది రాయి వేసాం. దాదాపుగా 14 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు దాటింది. మన్మోహన్ సింగ్ గారే వచ్చి దానికి పునాది రాయి వేశారు. మొన్న నేను మన్మోహన్ సింగ్ గారిని కలిస్తే ఆయన అడిగాడు, ఏమైంది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ అంటే నేను చెప్పాను ఇది ఆగిపోయింది అని. మేము రేపు అధికారంలోకి రాగానే బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తాం. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తాం. రెండవది, ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధర చట్ట రూపంలో మేము వాళ్ళకి చేసేదానికి తయారుగా ఉన్నాం. మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి ఇళ్ళు లేని ప్రతి నిరుపేదకు 5 లక్షల రూపాయలు మా గ్యారంటీ ప్రోగ్రాంలో పెట్టాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు కట్టిస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఓబీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీ స్టూడెంట్లకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు సరిగా లేవు, సాల్తం లేదు. ఖచ్చితంగా స్కాలర్షిప్లు 2 అంతలు చేసి వాళ్ళ విద్యాభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజేస్తే, నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దొంగ ఓట్లు వేసుకొని గెలవాలంటున్నారు సార్ అధికార పార్టీ వాళ్ళు. దానిపై దొంగ ఓట్లు వేయడం అనేది నేరం, అది చట్టానికి విరుద్ధం. వేసిన వాళ్ళని జైల్లో పెడతారు. అటువంటి ప్రయత్నాలు చేసినా అది ప్రజాస్వామ్యానికి అది చాలా నష్టం, విఘాతం ఉంటుంది. దాన్ని మేము ఖండిస్తున్నాం.